సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడతావు, అగ్రెసివ్ అవుతావు. అండ్ వైసీపీ నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే తిట్టినా లేకపోతే ఏమైనా మాట్లాడినా వెంటనే రెస్పాండ్ అవుతావు. సో దీనివల్ల మీ ఫ్యామిలీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నా? అంటే నేను లాస్ట్ 2 days నుంచి నీకు చాలా కాల్స్ కూడా వస్తున్నాయి అన్న, ఎక్కడ చూసిన గొడవలు చాలా కాల్స్ వస్తున్నాయి అన్న. అది నేను ఒకటన్నా ఫస్ట్ ఇట్లా లేకుండే, నేను సినిమా చూసేటోడిని. ఇంకా 2019లో ఓటేసినాను మా ఊర్లో. ఒక అభిమానిగా, ఒక జనసైనికుడిగా ఉండేటోడిని. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఒకటి రాజకీయ పరంగా వెళ్ళుర్రి, మిమ్మల్ని వద్దనట్లేదు. ఇప్పుడు మీరు ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ ప్యాకేజ్ ప్యాకేజ్. ఇప్పుడు మాట్లాడావు కదా వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు అన్నట్టు, సో వాళ్ళ కుటుంబ ప్రస్తావన కూడా తీసుకురావడం కూడా జరిగింది. నువ్వు ఒక వీడియోలో చెప్పడం, మన పేర్ని నాని గారి గురించి మాట్లాడావు. పేర్ని నాని, అరే నీ ఇంట్లో ఒకరితో వెళ్ళిపోయినారు, అది నీకు తెలుసు. నువ్వు మగతనం గురించి మా దగ్గర మాట్లాడుతున్నావు, నేను దిగాను. కానీ నీ ఇంట్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయినారు, ఆ వ్యక్తి ఎవరో నీకు కూడా తెలుసు. డ్రైవర్ తోటి సహా వెళ్ళిపోయినారు. నీకు అవసరమా కళ్యాణ్ బాబు గురించి? మొన్న వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారు కదా, ఆ అమ్మని పట్టుకుని మాకు 3 వచ్చినప్పుడల్లా మీరు రష్యా పిల్లని ముంగడి తీసుకురా, తను మా వదినన్న, తనని అన్నప్పుడు మరి మాకెంత బాధ అనిపిస్తుంది అన్న. ఒక 24 years అబ్బాయి అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, బయటకు వెళ్ళి సినిమాలు చూస్తాడు, లేకపోతే ఫ్రెండ్స్తో తిరుగుతాడు, వాడి లైఫ్ వేరే ఉంటుంది. నీకెందుకు 24 years ఆఫ్ ఏజ్లో అభిమానం అనేది ఒక పాయింట్ వరకు ఉంటే పర్లేదు, మన కుటుంబం దాకా రాకూడదు. పవన్ కళ్యాణ్కి లేని నొప్పి నీకెందుకురా అంటున్నారు, మరి పేర్ని నాని గారికి లేని నొప్పి మీకెందుకు? మీ నాయకుడు వాళ్ళ వైఫ్ని 3 వచ్చినప్పుడు అలా అంత దారుణంగా మాట్లాడిన అదే మాట ఆయన ఒక్కసారి అంటే, ప్రతి ఇంటర్వ్యూలో ఇప్పుడు నువ్వు కావచ్చు వేరే పదే 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 రిపిటేట్ అయిపోయి, అది వాళ్ళ ఫ్యామిలీ నిజంగా మీరే బయట తీసినట్టే కదా. రాత్రి ఒకడు అన్నాడు మా అమ్మని డైరెక్ట్గా, ఏమని, నువ్వు రెడ్ లైట్ ఏరియాలో పుట్టినవరా అన్నాడు. ఫస్ట్ నేను ఒక టార్చ్ బాయ్ థియేటర్లో, అంటే పబ్లిక్ వస్తే టార్చ్ చూపెట్టాలి, సీట్లో కూర్చోబెట్టాలి. తర్వాత థియేటర్ గేట్ మ్యాన్. RRR సినిమా కన్నా మా థియేటర్లో సండే రోజు రామ్ చరణ్ అన్న బర్త్డే 3rd day సినిమా కరెక్ట్గా ఆయన బాణం వేసేయడానికి సినిమా ఆగిపోయింది. నేను ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలుసు. 3 రోజులు హాస్పిటల్ ఉన్నా ఫ్యాన్స్ చేతిలో. ఫంక్షన్లో కావచ్చు, కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే కొన్ని వేల మంది అభిమానులు వస్తారు, కానీ వీళ్ళందరూ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపట్లేదు. సినిమాలు వచ్చినప్పుడు జేజేలు కొట్టేవాళ్ళు, ఓట్లు వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. మెయిన్ థింక్, జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం పదవిలో కూర్చోపెట్టింది మాత్రం 100 to 100% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులే. మా గురించి మాకు అన్నం పెట్టడానికి వచ్చాడు కదా, సో అన్నం పెట్టడానికి వచ్చిన వ్యక్తి గురించి ఒక్క నిమిషం, ఎవరో కాల్ చేస్తున్నారన్న. హలో చెప్పండి. ప్రెస్లో మాట్లాడి నువ్వేనన్నా ఇది పవన్ అన్న జోలికి వస్తే ఒకప్పుడు పోయిపోతుందని చెప్పని. పాలిటిక్స్ ఇది. ఇప్పుడు మీ నాయకుడిని తిట్టినాను, మీరు నన్ను తిడుతున్నారు. మా నాయకుడిని మీరు తిడితే మేము మిమ్మల్ని తిడతాము. అది మాట్లాడింది అది వేరేది, కానీ వాళ్ళు వేరేగా క్లిప్ చేసిరు. వాళ్ళు నేనే మాట్లాడలేదు, చాలా మంది మాట్లాడారు, కానీ ఆ యూట్యూబ్ ఛానల్లో అవి ఇంకా చూడాలి, నువ్వు అవి ప్లే చేయలేదు. మెయిన్ నేను ఆ మాట మాట్లాడలేదు, దాన్ని క్లిప్ అట్లా పెట్టిరు వాళ్ళు. నా యూట్యూబ్ ఛానల్లో ఉందా వీడియో? అది లేదు కదా. నేను తప్పు చేస్తే అరెస్ట్ అయిపోతా, తప్పు చేయకపోయినా కూడా అరెస్ట్ అయిపోతాను. ఎందుకంటే నేను ఓన్లీ ఒకటే నా టార్గెట్ ఒకటే. నేను చెప్తున్నా కదా, అనిల్ కుమార్ బోరగడ్డ, శ్రీరెడ్డి, వీళ్ళే నా టార్గెట్. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో కళ్యాణ్ నాయుడు ఉన్నాడు. సోషల్ మీడియాలో జనసేన తరపున చాలా బాగా మాట్లాడుతున్న ఒక స్పోక్స్ పర్సన్ అని చెప్పొచ్చు. చాలామంది యువతి జనసేన తరపున మాట్లాడడానికి వాళ్ళ గొంతునిస్తున్నారు. సో అలా అందులో భాగంగా కళ్యాణ్ నాయుడు అనే పేరు మనకి గట్టిగా వినిపిస్తుంది. హాయ్ కళ్యాణ్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? నేనే బాగానే ఉన్నాను అన్న. ఏంటి అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో జనసేన పేజెస్ కావచ్చు, ఎక్కడ చూసినా కళ్యాణ్ నాయుడు ఒకటే పేరు వినిపిస్తుంది.
యాక్చువల్లీ పేరు అసలు యాక్చువల్ పేరేంటి నీ కళ్యాణ్ నాయుడేనా లేకపోతే కళ్యాణ్ గారు అభిమాని కాబట్టి అలా పెట్టుకున్నా? అంటే యాక్చువల్లీ మా మమ్మీ డాడీకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అన్న. మెగాస్టార్ చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న. సో అయితే ఇంకా పవన్ అని పెట్టారు. అయితే ఇంకా మామూలుగా ఇంట్లో మా మమ్మీ డాడీ ఇంకా పవన్ కళ్యాణ్కి బయట కూడా ఇంకా అందరూ అలా పిలవడం అలవాటు అయిపోయింది. ఇంకా ఆయన అంటే పిచ్చి కదా, ఇవి అందరినీ సేవ్ కూడా అట్లాగే ఉంటుంది నెంబర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. సో ఏంటంటే నేను ఆయనంత పెద్ద వ్యక్తిని కాదు, ఆయన పేరు కూడా పెట్టుకునే స్థాయి నాకు లేదు కాబట్టి సో ఒక అభిమానిగా కళ్యాణ్ అనే షార్ట్ కట్ పెట్టుకున్నాను. ఇంకా నాయుడు అంటాను అది ఇంకా నాకు ఇష్టం అంతే, ఇంకా అది కూడా పెట్టుకున్నాను. అవును అంతే అన్న. సో అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడతావు, అగ్రెసివ్ అవుతావు, అండ్ వైసీపీ నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే తిట్టినా లేకపోతే ఏమైనా మాట్లాడినా వెంటనే రెస్పాండ్ అవుతావు. సో దీనివల్ల మీ ఫ్యామిలీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనుకుంటా? అంటే నేను లాస్ట్ 2 days నుంచి నీకు చాలా కాల్స్ కూడా వస్తున్నాయి అన్న, ఎక్కడ చూసిన గొడవలు చాలా కాల్స్ వస్తున్నాయి అన్న. అది నేను ఒకటన్నా ఫస్ట్ ఇట్లా లేకుండే నేను సినిమా చూసేటోడిని. ఇంకా 2019లో ఓటేసినాను మా ఊర్లో. ఒక అభిమానిగా ఒక జనసైనికుడిగా ఉండేటోడిని. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు భరించేలాగా ఎవరు మాట్లాడతలేదు, ఏంట్రో బాబు ఇన్ని మాటలు ఇంకా ఎన్ని రోజులు పడతాడు అన్న. సరే మనం కూడా ఎదిరిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు కదా, జనసేన పార్టీలో ఎవరైనా ఉంటే నాకు దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు ఉండాలి. వాళ్ళు ఎలాంటి వ్యక్తి అయినా కానీ, మనకి ఇది లేదు, కండ లేదు, బాడీ లేదు, వాడు దేనికి పనికిరాని కదా, గుండెల్లో ధైర్యం ఉంటే చాలు. సో మాట్లాడాను. సో అది క్లిక్ అయింది. కానీ ఏంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు తప్పు చేస్తేనే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ వీడియో ఫస్ట్ పెడతాను. ఇప్పుడు శ్రీరెడ్డి ఉన్నది, ఆమెకి ఏం అవసరం అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అవసరం ఏమన్నా ఉందా? అంటే నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడుతున్నావు, ఆవిడ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడు. అదే అన్న, ఇప్పుడు ఎలా మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుంటే ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడాలి. ఎలాగా నువ్వు అడుగు, క్వశ్చన్స్ అడుగు, దానికి ఆన్సర్ ఇస్తే ఇస్తారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే ఇస్తారు నీకు ఆన్సరు. అంతేగాని నువ్వు కొంచెం వల్గర్గా ఆయన ఫ్యామిలీస్ లాగడము, మెగా ఫ్యామిలీని లాగడము, మొత్తం వాళ్ళ ఇంట్లో లేడీస్ని అలా లాగుతుంటే ఇప్పుడు ఒక అభిమానులం అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నా అన్నవి, ఇప్పుడు నీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేను తమ్ముడిని, నేను రియాక్ట్ అవుతానవనా? ఆమె మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. ఆమె వీడియోలు ఏవి ట్రోల్ చేయలేదు మేము. ఎలాగా ఆమె ఏమైనా చేసుకొని తన లైఫ్ తన పర్సనల్, అది మనకు సంబంధం లేదు. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ మ్యాటర్స్ లాక్కొచ్చి అలాగే సోషల్ మీడియాలో అలాగే ఎలా పడితే అలా పెడితే ఎవరికైనా నేను ఒక అభిమానాన్ని అంతే అన్న. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఆయన గురించి ఎవరైనా తప్పుగా పెడితే ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళ అభిమానులు? అలాగే ఈమె పవన్ కళ్యాణ్ గారు ఏదో లైఫ్లో జరిగిపోయింది, 3 పెళ్ళిళ్ళు, ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు మొన్న 4వ పెళ్ళి కూడా అన్నారు. ఎవరో అమ్మాయి అక్కడ ఉన్నాడు, కడుపు కూడా అది ఇది చేస్తున్నారు. అండ్ ట్విట్టర్లో ట్వీట్లు కూడా చేస్తున్నారు, మీ రష్యా పిల్లాన్ని తీసుకొచ్చి ముంగడు చూపెట్టు అది ఇది అని చెప్పి వర రవీంద్రారెడ్డి అని చాలామంది. ఎలా ఉంటుందని అవన్నీ తట్టుకుంటామా అన్న? అభిమానులం ఉన్నది ఎందుకు? ఇప్పుడు ఇది అన్నారు, రేపు పొద్దున్న ఇంకోటి కూడా అంటారు, ఒకటికి ఒకటి పెరుగుతుంది. సో వాళ్ళకి అపోజిషన్గా మనం కూడా నిలబడ్డాం అనుకో, కొంచెం వాళ్ళు తగ్గుతారా, వీళ్ళు కూడా గట్టిగా నిలబడ్డారన్న ఒక ప్రయత్నం అంతే. వాళ్ళని ఆపాలి. ఒకటి రాజకీయ పరంగా వెళ్ళుర్రి, మిమ్మల్ని వద్దనట్లేదు. ఇప్పుడు మీరు ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ ప్యాకేజ్ ప్యాకేజ్, దాన్ని నిరూపించే సత్తా ఉంటే నిరూపించండి. నిరూపించాక మేమే నిలదీస్తాం పవన్ కళ్యాణ్ గారిని, ఏంటి సార్ ఇలా చేశారని చెప్పి. సో ఆయన అలాంటి థాట్ కూడా రాదు, అలాంటి రోజు కూడా రాదు. దాని గురించి మాట్లాడమని చెప్పండి. పబ్లిక్ ఇప్పుడు ఆయన క్వశ్చన్ వేసిండు, ఇప్పుడు వారాహి యాత్ర స్టార్ట్ అయింది, క్వశ్చన్ వేసిండు ఆయన, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆన్సర్ మనకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు పొలిటీషియన్, ఇప్పుడు అపోజిషన్ అంటే అలాగే ఉంటుంది కానీ మనం వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి. ప్రజాస్వామ్యం కోల్పోయేలాగా ఇప్పుడు ఆయన ఏదైనా ర్యాలీ పెడితే లైట్లు ఆపేయడము, ఆయన ర్యాలీ ఆపేయడము, ఆయన మీద నిందలేయడము. ఇప్పుడు ఆయన ఏదైనా పెట్టిండు అనుకోండి, రేపు పొద్దున్న వచ్చేసి ఇప్పుడు మాట్లాడేస్తారు తప్పుడుగా. అది కాదు. ఇప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ పెడితే పబ్లిక్ల గురించి మాట్లాడండి, పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి, మీరు మంచిగా చేశారనుకో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన మంచిగా చేసిండు, కొన్ని కోట్ల మంది గుండెల్లో ఒక దేవుళ్ళ నిలిచిపోయింది ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయమని చెప్పండి. నాకైతే చేయలేదు అనిపిస్తుంది. సో నేను మాట్లాడుతున్నాను ఆయన గురించి వల్గర్గా ఎప్పుడు నేను మాట్లాడే శ్రీరెడ్డి, ఈ బోరగడ్డ అనిల్ కుమార్, కొంతమంది వైసీపీలో ఉన్న కొంతమంది. ఇప్పుడు బైరెడ్డి అని ఉన్నాడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆయన అంటే మస్తు ఇష్టం నాకు. ఎప్పుడు ఆయన మీద ఒక్క వీడియో చేయలేను నేను, ఎందుకంటే డైనమిక్ లీడర్. అలాంటి వ్యక్తులకి ఇవ్వండి. బట్ నేను నెక్స్ట్ వచ్చేసి మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు మాట్లాడావు కదా వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు అన్నట్టు, సో వాళ్ళ కుటుంబ ప్రస్తావన కూడా తీసుకురావడం కూడా జరిగింది. నువ్వు ఒక వీడియోలో చెప్పడం, మన పేర్ని నాని గారి గురించి మాట్లాడారు. అది ప్రస్తావం కాదన్నది, అదేంటంటే అన్న వీళ్ళు పదే 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 మాట్లాడుతున్నారు. అది చాలామంది మాట్లాడారు ఆ రోజు. ఏంటంటే ఆ ఊపులో నేనే కాదు చాలామంది మాట్లాడారు, ఆ వీడియోలు బయటికి రాలేదంటే
చాలామంది జన సైనికులు ఏంది పబ్లిక్ మాట్లాడారు. ఆ వీడియోలు కొంతమంది బయట పెట్టలేదు. నాది కొంచెం వాయిస్ ఓవర్ ఉంటుంది కదా, సో నాది ప్లే చేసారు వాళ్ళు. అది కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు, జస్ట్ 3 seconds. దాన్ని కట్ చేసి పెడతాను. నేను ఏమన్నాను, వెళ్ళిపోయారు అని ఏదో ఒక జస్ట్ ఒక దాన్ని మన అన్నా. దానికి నేను చెప్తున్నాను. అలాంటి అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దని. కానీ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సరే అన్న వీళ్ళకి అనేసరికి వీళ్ళకి అంత నొప్పి వచ్చింది అంటారు. అంత నొప్పి వచ్చేసింది. మొన్న వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో మెయిన్ ట్వీట్ చేసింది, చాలా పెద్ద గొడవ అయింది. అది పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో కదా, ఆ అమ్మని పట్టుకుని ఆమెకి రాజకీయాలతో సంబంధం లేదు, ఆమె ఒక ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంటుంది ఆమె విడాకులు ఇస్తుంది, విడాకులు ఇచ్చేశాడు, గృహప్రవేశానికి తీసుకెళ్ళలేదు, మాకు వచ్చినప్పుడల్లా మీరు రష్యా పిల్లని ముంగడికి తీసుకురా. తను మా వదినన్న, తనన్నప్పుడు మరి మాకెంత బాధ అనిపిస్తుంది అన్న. మేమేమన్నాం, జస్ట్ ఏదో ఒక 3 seconds ఇట్లా అన్నాం అంతే. దాన్ని యూట్యూబర్స్ కొంచెం ప్లే చేసుకున్నారు. దానికి నేను లైవ్లో చెప్తున్నా, దానికి పేరి నాని గారికి అండ్ వాళ్ళ ఆ మాట అన్నందుకు నేను క్షమాపణ చెప్తున్నా దాంట్లో. ఎందుకంటే నాకు కోపం వచ్చేసింది అన్న. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, కానీ ఇంకా నేను దాన్ని వచ్చేసింది. చాలామంది మాట్లాడారు అక్కడ, వాళ్ళ వీడియోలు ప్లే అవ్వలేదు. మెయిన్ వాళ్ళు అన్నాకే మేము అన్నాము, బట్ ఏంటంటే వాళ్ళ వీడియోలు ప్లే అవ్వలేదు, మన వీడియో ప్లే అయిపోయింది. సో అయినా కూడా నేను ఒకటే చెప్తున్నానన్న, కేసు పెట్టని, అరెస్ట్ అవ్వడానికైనా రెడీ. వాళ్ళు 100 అంటే మేము పడట్లేదా? మా కళ్యాణ్ బాబు గురించి అరెస్ట్ అవ్వడానికైనా రెడీ. నేనేం పెద్ద మాట అనలేదు, నేను జస్ట్ ఏదో చిన్న క్లిప్ అన్నాను అంతే. దాన్ని వీళ్ళే వైరల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది అంటారు పవన్ కళ్యాణ్కి లేని నొప్పి నీకెందుకురా అంటున్నారు. మరి పేర్ని నాని గారికి లేని నొప్పి మీకెందుకు? సో ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు కదా, మీకు పవన్ కళ్యాణ్ గురించి నేను అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధం అన్నారు. అరెస్ట్ అవ్వడానికి ఇప్పుడు చెప్పు, స్పాట్లో చచ్చిపోమని రెడీ. రేపొద్దు ఇప్పుడు మీరు ఎంత దాకా వెళ్ళారు, రేపొద్దు నీ కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించారు? ఫ్యామిలీ ఉంటారు, లేకపోతే మీకు ఒక మదర్, ఒక ఫాదర్, నమ్ముకుని కొంచెం మంది ఉంటారు, వాళ్ళందరి గురించి ఎప్పుడు ఆలోచించలేదు? ఒక అభిమానం అనేది ఒక ఎక్స్టెంట్ వరకు ఉండాలి. ఓకే, మీ అన్న మాటగానే వస్తాను. పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఆయనకి థ్రెడ్ ఉంది. మరి ఆయన ఎందుకు వచ్చాడన్న ప్రజల్లోకి? ప్రజలకి సహాయం చేయడానికే కదా. ఇప్పుడు మన గురించి వచ్చిన నాయకుడి గురించి మనం కూడా నిలబడాలి కదా. ఎప్పటికైనా పోయేదే. సరే అన్న, ఇప్పుడు బతుకుతాను నేను ఒక 50 సంవత్సరాలు అనుకో, ఓ 30 సంవత్సరాలు అనుకో, ఎప్పటికైనా చచ్చిపోతాను కదా. సో అదేదో చచ్చిపోయేదేదో ఒక మంచి వ్యక్తి గురించి చచ్చిపోతే మంచిదే కదన్నా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీరు అన్న క్వశ్చన్ మేము ఫ్యామిలీల గురించి ఆలోచించమంటున్నారు. ఆయన ఫ్యామిలీ గురించి ఆయన ఆలోచించలే కదా. పబ్లిక్ గురించి, ఆ పబ్లిక్ ఎవరు? మేమే కదా. మా గురించి మాకు అన్నం పెట్టడానికి వచ్చాడు కదా. సో అన్నం పెట్టడానికి వచ్చిన వ్యక్తి గురించి ఒక్క నిమిషం, ఎవరో కాల్ చేస్తున్నారన్నా. హలో హలో చెప్పండి. అన్న శ్రీకాంత్ మాట్లాడేది? కాదన్నా, కళ్యాణ్ అన్న. చెప్పండి అన్న. అన్న మొన్న ఇది ప్రెస్ లో మాట్లాడింది నువ్వేనన్నా? ఇది పవన్ అన్న జోలికి వస్తే ఒక్కొక్కడికి పగిలిపోద్దని చెప్పని. ఇంకా అది ఇంకా నా నెంబర్ తీసుకున్నారు, ఇంకా నేనే అవుతాను కదన్నా. అది చెప్పండి అన్న. మీరేనా? నేనే అన్న. అన్న కాదన్నా, మాది ఆంధ్ర అన్న, మాది భీమవరం. నేను ఇక్కడ వర్క్ చేస్తాను, జస్ట్ అక్కడ వర్క్ చేస్తావా? వర్క్ చేసుకుంటా అన్న ఇక్కడ నేను కొంపల్లిలో. ఎందుకే వీడియో మాట్లాడింది ఎక్కడ? అది వీడియో మాట్లాడింది మన దేవి థియేటర్ ఉంది కదా. నేనే కదా, అందరూ మాట్లాడారు. ఇంకా చాలామంది వీడియోస్ కూడా చూడండి, చాలామంది మాట్లాడారు ఆ అరెస్ట్ వారెంట్ గురించి. సో నేను మాట్లాడాను దాని గురించి. ఒరిజినల్ భీమవరం అన్న మాది. నాది లాంగ్వేజ్ ఎందుకు ఇట్లా ఉంటుందంటే, నేను ఇక్కడ కొంచెం బాగా అలవాటు అయిపోయినా. సో లాంగ్వేజ్ అట్లా వస్తుంది. అందుకే అని అందరూ మన వాళ్ళు ఏంటంటే ఇంకా నేను ఎక్కడ ఉన్నా అనుకుంటారు, కానీ ఏంటంటే మనది ఆంధ్రానే మాది. చెప్పండి అన్న. నేనే అన్న, చెప్పండి అన్న, దాంట్లో ఏం ప్రాబ్లం లేదన్న. ఏంటంటే అన్న, ఒకటన్నా నేను ఒకటే చెప్తున్నానన్న మీకు కూడా. నేను ఒకటి, ప్రజలు డిక్లేర్ చేస్తారు సీఎం ఎవరు 2024లో, అది ప్రజలు డిక్లేర్ చేస్తారు. సో ఏంటంటే అన్న, ఒకటన్నా, ఇప్పుడు మీరు ఏ హీరో అభిమానం నాకు తెలియదు, ఎవరు అభిమానం ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తే చాలు నాకు, అంతే. జగన్ చూసారా అన్న, వైసీపీ పార్టీలో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. అది నీ ద్వారా కూడా తెలిసింది నాకు. నువ్వు అన్న అన్నావు, నేను అన్నాను. సో ఏంటంటే అన్న, నేను ఒకటే క్లారిటీ ఇచ్చేస్తాను అన్న. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, 100లో 50 మంది నిజంగా చెప్తున్నా కదన్నా, అమ్మని నేను రెడ్ లైట్ ఏరియాలో పుట్టినానని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. అది ఏంటంటే అన్న, ఇగో అన్న, ఇప్పుడు అన్న ఒకటన్న, ఇదే సోషల్ మీడియాలో అనేది ఏంటంటే ఇది ఒక యుద్ధం. ఇది అందరం, మీరు మమ్మల్ని తిడతారు, మేము మిమ్మల్ని తిడతాం. అది మనం మనసుకు తీసుకోకూడదు. పాలిటిక్స్ ఇది. ఇప్పుడు మీ నాయకుడిని తిట్టినాను, మీరు నన్ను తిడుతున్నారు.
మా నాయకుడిని మీరు తిడితే మేము మిమ్మల్ని తిడతాము, అది వాస్తవం. నేను మెయిన్ ఏంటంటే అన్న, వైసీపీలో ఉన్న అందరినీ కాదు, ఈ శ్రీరెడ్డి కానీ వీళ్ళు వల్గర్గా ఫ్యామిలీలని ఎత్తుకెళ్ళిపోతాం, రేప్ చేసేస్తాం. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడు కదా, తను ఎట్లా మాట్లాడుతున్నాడు? సంబంధం లేదు, ఆయన ఇండిపెండెంట్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్. అన్న. జగన్ అంటే ఇష్టం అంతే, ఆయనకి పార్టీ అదే కదన్నా అన్న, అదే కదన్నా నేను అనేది ఏంటంటే, బోరగడ్డ అనిల్ కుమార్ గారు కూడా అదే అంటున్నాం మేము, ఆయనను కూడా మాట్లాడమని చెప్పండి, అభిమానే కాబట్టి. కానీ ఎట్లా మాట్లాడాలంటే రాజకీయ పరంగా మాట్లాడాలి. అరే ఆయన వరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి నిజంగా కొన్ని వర్గాల వారు మాట్లాడాడు, అది వాస్తవం. అన్న చూసేలే నేను కూడా అదే కదన్నా, నేను కూడా ఏ రోజు కూడా నేను అంత పచ్చిగా బూతులు తిట్టాను. ఏంటంటే అన్న, కొంచెం ఊపులో ఉంటాం కదా, ఊపులో గుంపు అన్నట్టు ఇంకా అందరూ మాట్లాడేస్తారు, ఇంకా అందరూ మాట్లాడేసి ఇంకా యూట్యూబర్స్ ఇంకా ప్లే చేస్తారు దాన్ని గట్టిగానే. సో ఓకే అన్న, లవ్ యూ అన్న. మనమైతే ఇంకా నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, మనం ఇంకా పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడతాను ఇంకా నేను ప్రతిదీ. ఓకేనా అన్న, నేను మాటిస్తున్నాను మీ అందరికీ. ఒకటి, సీఎం అనేది దాంట్లో పేర్నని అన్నయ్య గురించి మాట్లాడావు కదా, అది మాట్లాడింది అది వేరేది, కానీ వాళ్ళు వేరేగా క్లిప్ చేసిరు. వాళ్ళు నేనే మాట్లాడలేదు, చాలామంది మాట్లాడారు, కానీ ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అవి ఇంకా చూడాలి, నువ్వు అవి ప్లే చేయలేదు. మెయిన్ నేను ఏమన్నానంటే, ఇప్పుడు నిన్న జోగి రమేష్ గారు మొన్న మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీల గురించి. వర రవీంద్ర రెడ్డి మాట్లాడాడు, ఏమని అన్నా దీనికి ఒప్పుకోన్నా నువ్వు? వర రవీంద్ర రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యని మూడొచ్చినప్పుడల్లా అన్నాడా అనలేదా? గొడవ కూడా జరిగింది అది. సో ఆ ఊపులో గోవిందం ఏదో అనుకుని అందరం అనుకున్నాం. అది నేను ఆ మాట మాట్లాడలేదు, దాని క్లిప్ అట్లా పెట్టిరు వాళ్ళు. నా యూట్యూబ్ ఛానల్లో ఉందా వీడియో? అది లేదు కదా. లేదు, అది నేను మామూలుగా ఫుల్ వీడియో మొత్తం చూసా. కొడాల నాని అన్నయ్యని, తర్వాత పేరు నాని అన్నయ్యని వీళ్ళని అన్నారు. సర్లే, ఇప్పుడు అది పర్సనల్ గా పోతే పర్సనల్ గా ఉంటేలే కానీ, మ్యాటర్ సంబంధించింది ఏంటంటే, యాక్చువల్ గా నేను ఆల్రెడీ నీ గురించి నార్మల్ గా ఒక ఇద్దరిని అడిగాను, తెలిసిన వాళ్ళని. నీది ఏబి అని తెలిస్తే మనోడు అంత ర్యాష్ కాదు, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు అన్న నీకు అర్థం కాలేదన్న, ఆ రోజు ఎవరో మాట్లాడారు, అది చాలా మంది మాట్లాడారు పక్కన యూట్యూబ్ ఛానళ్ళతోటి, కానీ అందరు నిన్నే హైలైట్ చేశారు. ఇంకా అన్న ఒకటన్నా, నేను ఒకటే చెప్తున్నాను అన్న, మీ పేరేంటన్నా? నా పేరు గణేష్ అన్న. గణేష్ అన్న, నేను ఒకటే చెప్తున్నానన్నా, నేను తప్పు చేస్తే అరెస్ట్ అయిపోతా, తప్పు చేయకపోయినా కూడా అరెస్ట్ అయిపోతాను. ఎందుకంటే ఒకటి, సోషల్ మీడియాలో ఇవన్నీ చాలా కామన్. నేను ఏమంటే అన్న, మనం ఏ పార్టీ కోసం పనిచేస్తాం. ఇప్పుడు నువ్వు జనసేన అంటే ఇష్టం, నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, నాకు జగన్ అంటే ఇష్టం. సరే అన్నయ్య, నాకు కొంచెము ఇప్పుడు నేను నిన్ను ఫోన్ చేసి నువ్వు మాట్లాడ ఏం చేసా అంటే నీకు నాకు గొడవ. అసలు హైలైట్ ఏంటి తెలుసా అన్న? హైలైట్ ఏంటంటే అసలు ఆ వీడియో అసలు ఎక్కడికి వెళ్తలేదు, అది అయిపోయింది. అది వీళ్ళందరూ కాలకు డప్పు కొడు పాపం ఆయనను అది చేసిందని నేను చెప్పేసిన. మొన్న ఇందా కూడా ఒక ఆయనకు కాల్ చేసిండు, మంచిగా మాట్లాడిండు. ఆ వీడియో యూట్యూబ్ వాళ్ళతో డిలీట్ చేయించుకోమని చెప్పిన నేను. అది ఏంటంటే అన్న, అది అందరూ మాట్లాడారు, అది టీడీపీ వాళ్ళు. ఇంతకుముందు మీరు బ్యాక్కి వెళ్ళండి, ఆ వీడియో క్లిప్పింగ్స్ యూట్యూబ్ లో పెట్టినవి కూడా షార్ట్స్ లో గానీ, నార్మల్ గా ఫేస్బుక్ లో, మీ సోషల్ మీడియాలో కొంతమంది ఏంటంటే నువ్వు మాట్లాడిన మాటలని ఓన్లీ హైలైట్ చేసి పెట్టారు. అన్న ఒకటే అన్న, నేను ఆ రోజు మాట్లాడలేదు ఏమి. నేను ఆ రోజు మాట్లాడింది ఏంటి, వేరేది మాట్లాడితే వేరేగా పెట్టుకున్నారు వాళ్ళు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను దాని గురించి నేను ఒప్పుకుంటాను. నేను మాట్లాడింది ఏంటి, జస్ట్ ధన్యమని ఒక 2 seconds ఇట్లా. తర్వాత నేను టాపిక్ మార్చేసిన, దాన్ని షార్ట్స్ గిట్స్ పెట్టుకున్నారు. సో అది పెట్టుకొని ఇగో అన్న, ఎవరి లైఫ్ వాళ్ళది. ఏమంటావు? ఇప్పుడు మీ వాళ్ళు మా అన్నానంటే మేము పడట్లేదా? ఎన్నో అన్నారు. మరీ దారుణంగా ఏంది, మీ పెళ్ళాన్ని తీసుకొచ్చి మీడియం ముంగడ పెట్టు, మాకు మూడు వచ్చినప్పుడల్లా నువ్వు ఎవరికో కడుపులు చేసినావంట, మా మెగాస్టార్ గారి బిడ్డను పట్టుకుని ఎన్నోసార్లు అన్నారు. సో అవన్నీ ఇంకా మన కామన్ సోషల్ మీడియా అనేది. సో అన్న, లవ్ యూ అన్న. నేను కొంచెం నేను ఒక విషయం మామూలుగా మాట్లాడతానన్నా, వేరేలా అనుకోకు. పర్లేదన్న. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవినాష్ రెడ్డి జరిగినప్పుడు టీవీ5 లో న్యూస్ వచ్చింది. దేని గురించి అని అంటే, టీవీ5 అంటే ఆడియో నీకు తెలిసి ఉంటుంది, బిఆర్ నాయుడు గారిది. అవునవును. ఆ విషయంలో జరిగినప్పుడు ఏమన్నారంటే, అవినాష్ రెడ్డికి కాల్ చేశాడంట అని చెప్పి ఎవరో భారతి కాల్ చేశాడంట, వైఎస్ భారతికి అని చెప్పని. ఫస్ట్ దాంట్లో వస్తే దాని మీద నిజం చెప్తున్నా, మీ దాంట్లో కొన్ని పేజీలు ఉన్నాయి, వాస్తవంగా పేజీలన్నీ కలిపి ఏమైనా ట్రోల్ చేసింది తెలుసు? ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, ఫస్ట్ ట్రోల్ చేసింది వీళ్ళే. ఒకటన్నా, ఎవరెన్నైనా ట్రోల్ చేసుకొని, నేనైతే వైఎస్ భారతమ్మకి రెస్పెక్ట్ ఇస్తా, ఎందుకంటే నా తల్లి లాంటిది. నేను ఓన్లీ ఒకటే నా టార్గెట్ ఒకటే నా టార్గెట్. నేను చెప్తున్నా కదా, అనిల్ కుమార్, బోరగడ్డ, శ్రీరెడ్డి, వీళ్ళే నా టార్గెట్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే నాకు వైఎస్ భారతమ్మ కానీ, విజయమ్మ కానీ, వైఎస్ షర్మిలమ్మ కానీ, ఎవరైనా వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల నా ఇంట్లో అక్క, నా చెల్లి, నా అమ్మ లాంటి వాళ్ళే. నేను కుళ్ళైపోతున్నా వాళ్ళ గురించి. చాలామంది వైసీపీ వాళ్ళు అమ్మాయిలు కూడా వీడియోలు చేస్తున్నారు వల్గర్గా. కానీ నాకు పెడుతున్నా కానీ ఒకటే, నన్ను ఆడపిల్లలను వద్దురా బాబు, ఆడపిల్లలు జోలికి వెళ్ళదు, ఆడపిల్లల్ని ట్రోల్ చేయొద్దు.
ఏమనంటే మగళ్ళం చూసుకుందాం, అంతే 100%. ఫటాఫట్ తెలుసు. ఎందుకంటే నా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది, అవునన్నా. వాళ్ళ రూపాయి ఇప్పుడు కదా. టిక్టాక్లో సరే అన్న, ఇప్పుడు అంతెందుకు కానీ ఒకటన్నా, నేనైతే ఇంకా పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడతాను. ఇంకోటి, మనం మంచిగా ఉందాం. ఎవరు సీఎం అవుతారో పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేయలేరు. అదంతా ప్రజలు నిర్ణయిస్తారు. అంతే అన్న, ఓకే అన్న, అవన్నీ పట్టించుకోకండి, అంతా సోషల్ మీడియా అంతే. అది ఓకే. ఇప్పుడు ఒక వీడియో పెడతారు, ఒక మాట్లాడేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆ విషయాలు కాకుండా పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడితే అంతే అన్న. నేను సామాన్యంగా అదే మాట్లాడతాను. నా ఫోటో చూపెట్టాను. అరే చాలా మంది వైసీపీ వాళ్ళ పార్టీలోనే నాకు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటారు తెలుసా, కళ్యాణ్ నువ్వు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మీ వాళ్ళను అడుగు, నువ్వు చెప్తారు, చాలా మంది చెప్తారు. బట్ ఏంటంటే నీ పేరు శ్రీకాంత్ కదా. కాదు ఇది నెంబరు నేను 4 years బ్యాక్ తీసుకున్నా. అది ట్రూ కలర్లో నాకు ఎట్లా చేంజ్ చేయాలో తెలియదు. సో ఇంకా అలాగే ఉండిపోయింది అది. ఓకే. నా సరి పేరు కళ్యాణ్ నాయుడు. నైస్ వన్. ఓకే అన్న. మాట్లాడడం తప్పు కాదు కానీ దాని గురించి ఏంటనే ఎక్స్ప్లెనేషన్ తీసుకుందామని చేశాను. అంతే అన్న. అది అన్న ఇప్పుడు అన్న ఒక వీడియో పెడతారన్న, దానికి thumbnail ఎట్లా పెడతారు కొంతమంది, ఇంకా మామూలుగా తెలుసు కదా, అవన్నీ పట్టించుకోకూడదు. రైట్ అన్న, లవ్ యూ. ఓకే అన్న, థ్యాంక్స్ అనుకుంటా. చూశారు కదన్న, కొంతమంది ఉన్నారు వైసీపీలో కూడా మంచోళ్ళు. ఏదో మనం మాట్లాడిన దాన్ని యూట్యూబ్ వాళ్ళు కొంతమంది దాని క్లిప్పింగ్ వేరే పెట్టేసారు. అయినా కూడా మనం తగ్గేది లేదు. అడగండి అన్న క్వశ్చన్. చూసారు కదా ఇప్పుడు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, ఒక 24 years అబ్బాయి అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, బయటికి వెళ్ళి సినిమాలు చూస్తాడు, లేకపోతే ఫ్రెండ్స్తో తిరుగుతాడు, వాడి లైఫ్ వేరే ఉంటుంది. నీకెందుకు 24 years ఆఫ్ ఏజ్ లో ఫస్ట్ నేను సినిమాలు చూసి ఎంజాయ్ చేసి మిమ్మల్ని మీ పేరెంట్స్ కూడా తిడుతున్నారు. ఇప్పుడు మీ మమ్మీని తిడతారు, మీరు డాడీని తిడతారు, లేకపోతే వేరే వాళ్ళని కూడా మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తిడతారు. అంటే ఇప్పుడే నువ్వు మాట్లాడవు ఆయనతో. సోషల్ మీడియాలో అంటే ఎవరన్నా ఏదన్నా మాట్లాడవచ్చు. నీకెందుకు ఇప్పుడు అభిమానం అనేది ఒక పాయింట్ వరకు ఉంటే పర్లేదు, మన కుటుంబం దాకా రాకూడదు. మనసులో బాధ వస్తుందనా. రాత్రి ఒకడు అన్నాడు మా అమ్మని డైరెక్ట్గా, ఏమని, నువ్వు రెడ్ లైట్ ఏరియాలో పుట్టినవరా అన్నాడు. నేను ఎప్పుడు కూడా నేను చెప్తున్నా కన్నా, ఎవరిని వాళ్ళ అమ్మలుగా నా అక్కలుగా తిట్టలే. వాడంతా మాట అన్నాడు. కానీ ఆ టైంలో నిజంగా నాకు రాత్రి చచ్చిపోతాను ఫిక్స్ అయిపోయినా. ఎవడు రాలే నిజంగా అన్న. కొంతమంది జన సైనికులు అన్న, వాళ్ళకి నేను హ్యాట్సాప్ చెప్తాను. అందులో కొంతమంది రవి, గణేష్, వీళ్ళందరూ అన్న, వాళ్ళు ఏపీ జన సైనికులే. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అలా వచ్చి వానలో నిలబడ్డారు నా కోసం రాత్రి 2 వరకు. ఆడు డైరెక్ట్గా అన్నాడు నన్ను, ఏమని, నువ్వు రెడ్ లైట్ ఏరియాలో పుట్టినవరా, అందుకే నీకు పోలికలు ఏం లేవు నీది. కొంతమంది ఉన్నారు మంచోళ్ళు, చూసినావు కదా ఎగ్జాంపుల్. వైసీపీ పార్టీలో కూడా మంచోళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునేటోళ్ళు. అలా అర్థం చేసుకుంటే ఈ గొడవలే జరగవు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీతో ఎలా మాట్లాడారో వైసీపీ నాయకులు, నువ్వే 2 ఎగ్జాంపుల్స్ చెప్పావు. ఒకళ్ళు పాజిటివ్ మాట్లాడారు, ఒకళ్ళు నెగిటివ్ మాట్లాడారు అన్నావు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జనసేనలో కూడా నీలాంటి చాలా మంది యాక్టివిస్టులు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గొంతు విప్పే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కాల్ చేయడము, లేకపోతే ఇలా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ నాయకుడు వాళ్ళ వైఫ్ని మూడొచ్చినప్పుడు అలా అంత దారుణంగా మాట్లాడిన అదే మాట ఆయన ఒక్కసారి అంటే, ప్రతి ఇంటర్వ్యూలో ఇప్పుడు నువ్వు కావచ్చు వేరే పదే రిపిటేట్ అయిపోయి, అది వాళ్ళ ఫ్యామిలీ నిజంగా మీరు బయట తీసినట్టే కదా. ఇప్పుడు అదన్నా ఆ ట్విట్టర్లో ట్వీట్ చేసినప్పుడు నాకు తెలియదు ఫస్ట్ అది. అవును. నేను సామాన్యంగా నేను ట్విట్టర్ ఫాలో అవ్వను, లైట్ తీసుకుంటా. నేను అంత చదువుకోలేదు, అంత ఇది లేదు. నాకు అంటారు, నువ్వు చదువుకోపోయినా నువ్వు సిస్టమ్ వర్క్ ఇంత వర్క్ ఎట్లా చేస్తావు కళ్యాణ్. నేనేంటంటే అన్న 17 years 16 years అన్న, అప్పటి నుంచే వర్క్ మొదలెట్టేసిన, పని చేయడం. ఫస్ట్ నేను ఒక టార్చ్ బాయ్ థియేటర్లో, అంటే పబ్లిక్ వస్తే టార్చ్ చూపెట్టాలి, సీట్లో కూర్చోబెట్టాలి. తర్వాత థియేటర్ గేట్ మ్యాన్, టికెట్ చింపడం. అలాగ అన్ని వర్కులు నేర్చుకుని సమాజంలో ఎలా బతకాలి, ఎలా నిలబడాలి. చాలామంది నన్ను బెదిరించేటోళ్ళు కూడా అప్పుడు, నువ్వు ఇలా అయితే బతకలేవురా కళ్యాణ్, ధైర్యంగా నిలబడు, నీకంటూ ఒక సత్తా ఉంది, మాట్లాడే సత్తా. సో ఏంటంటే నువ్వు అన్నావు కానీ ఎంత క్వశ్చన్, 24 ఏళ్ళకి ఎంజాయ్ చేయాలి సినిమా. నేను అలాగే ఉండేటోనన్నా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే మేమందరం ఇలాగే ఉండేటోళ్ళం. ఇప్పుడు ఆయన ప్రజల గురించి వచ్చాడు. సో అందుకు ఒకవేళ శ్రీరెడ్డి కానీ బోరగడ్డ అనిల్ కుమార్ గారు కానీ మాట్లాడకపోతే డెఫినెట్లీ నేను కూడా మాట్లాడను. వీళ్ళు వల్గర్గా మాట్లాడకపోతే ఎవ్వరూ మాట్లాడరు. వల్గరిటీ అన్నట్ల ఇప్పుడు నువ్వు ఒక లిమిట్లోనే మాట్లాడుతున్నావు. కాకపోతే నీలాగే కొంతమంది జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం మంది ఓవర్ ద లిమిట్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఓవర్ ద లిమిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫోటో చూపెట్టగానే, అరే ఈ అబ్బాయి అట్లా మాట్లాడే, ఆ రోజు నేను మాట్లాడింది వేరే. అక్కడ యూట్యూబ్ వాళ్ళు వ్యూస్ లైక్స్ గురించి ఏదో పెట్టారు అక్కడ. సో నేను లైట్ తీసుకున్నాను, వీడియోస్ నా దగ్గర కూడా వచ్చింది, లైట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పర్సనల్గా ఎప్పుడు వెళ్ళానన్నా, పర్సనల్కి వెళ్ళాలంటే మస్తు ఉంటాయి పర్సనల్, దేవులాడితే రావా పర్సనల్.
అది ఏంటంటే అది అన్నది వేరు, పెట్టింది వేరు అక్కడ. సో ఒకటే చెప్తున్నాను యూట్యూబ్ వాళ్ళకి, ఆ క్లిప్ ఏమన్నా డిలీట్ చేసేయండి. మీరు మీ వల్ల నేను సఫర్ అవుతున్నా. అందులో సఫర్ అంటే ఏం లేదు, నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, దాంట్లో నా తప్పు లేదని నాకు తెలుసు అన్న. ఐఎమ్ రెడీ, వెళ్ళి కూర్చోవడానికైనా రెడీ. బట్ ఏంటంటే మీరు నేను తప్పు చేయలేదని మీకు తెలిస్తే డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడింది వేరే, వాడు పెట్టింది వేరే క్లిప్పింగ్ వాళ్ళు. నేను జస్ట్ సైకిల్ చేసిన అంతే. ఇట్లా ఒకరి పేరు తీయలేదు, ఒకరిది ఇది తీయలేదు, కానీ నువ్వు మాట్లాడిందని వక్రీకరించి పెట్టారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు జనసేన అభిమానులు చాలా మంది ఉన్నారు. అందులో నువ్వు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక అబ్బాయి ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు. సో కళ్యాణ్ గారు చెప్పేది ఒక్కటే మాట చెప్తారు, ఎప్పుడన్నా చాలా డిసిప్లైన్గా ఉండండి జన సైనికులు అని చెప్పేసి ప్రతి దగ్గర ఆయన చెప్పే మాట అదే. మీరు డిసిప్లైన్గా లేకపోవడం వల్లే జనసేన 2019లో ఓడిపోయిందని ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. అది ఒప్పుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అండ్ మనం కొంతమంది ఓవర్ ద పీరియడ్ కొంచెం మంది ఇతర హీరోలు కూడా మనలాంటి ఒక హీరోని అందరినీ రెస్పెక్ట్ చేయండి అని చెప్పి కూడా ఆయనే చెప్తా ఉంటారు. సో అప్పటికి దీన్ని పక్కన పెట్టి కొంతమంది ఇతర హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళి జై పవర్ స్టార్ అని ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు? ఇగో అన్న, నేను అభిమానిగా కాకుండా జస్ట్ ఒక కామన్ ఆడియన్స్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ప్రకారం నువ్వు బాగా తెలిసిన ఫాలో అయ్యే వ్యక్తిగా, నేను ఇప్పటి వరకు చాలా వీడియోలు చేశాను, కానీ ఏ పార్టీ మీటింగ్లో లేను. నేను చాలా ఈవెంట్లు జరిగినాయి, కానీ ఏ ఈవెంట్లో నేను లేను. నిన్న కూడా ఆడియో లాంచ్ జరిగింది, నాకు 12 పాసులు వచ్చింది, నేను వెళ్ళలేదు. ఎందుకంటే అన్న ఆ మాట ఇప్పుడు అక్కడికి ఇప్పుడు నేను వెళ్తే నేను ఏం చేస్తానంటే నేను సైలెంట్గా ఉంటాను. నాకేందంటే నా నాయకుడు అధికారంలోకి రావాలి. ఈ వీడియోలు అంటే అన్న ఇది నేను కొంతమందికి ధైర్యం. ఇప్పుడు మన రాయపాటారు నాకు ఎగ్జాంపుల్ తీసుకున్నా. రాయపాటారు నాకు ఒంగోలు చాలా డైనమిక్ లీడర్ అన్న. అక్క ఒక ఆడబిడ్డ అంత ధైర్యంగా మాట్లాడుతుంది. ఒక మగ పుట్టి ఒక హీరో వెనకాల ఉండి మనం చాలామంది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది వారంతా. చాలామంది సైలెంట్గా జన సైనికులు ఏం చేయకుండా ఇప్పుడు నాకు డైలీ నాకు ఒక 1000 వీడియోలు పంపుతారు, వాడు తిట్టాడు వీడి తిట్టాడని. నేను ఒకటే అంటా, నేను జస్ట్ శ్రీరెడ్డి బోరగడ్డ, నేను ఎక్కువ లిమిట్ దాటితేనే నేను అందుకుంటాను. అందులో కూడా నేను వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ అక్కని కానీ చెల్లిని కానీ ఎవరిని తిట్టాను, జస్ట్ వార్నింగ్ ఇస్తా, జస్ట్ ఒక వార్నింగ్ అంతే నా ద్వారా. అరే అంటే ఇప్పుడు ఎట్లా అంటానా, ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఎట్లా అట్లాగా మనం ఒక వార్నింగ్ ఇవ్వకపోయినాం అనుకో, వాళ్ళు ఇంకా మితిమీరిపోతారు. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, ఒక వీడియో పెట్టింది, అందులో పేరు తీయలేదు, కానీ దాన్ని ఇంకా రెస్పెక్ట్ ఇద్దాం. ఇంకా మీరు అన్నారు కాబట్టి నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను. శ్రీరెడ్డి గారు ఉన్నారు, ఆమెను శ్రీ అని పిలిచేది డెఫినెట్లీ ఎవ్వరు లేరు, అది కళ్యాణ్ తప్ప ఎవరు పిలవరు. తన మీద వీడియోలు చేసింది నేను తప్ప ఎక్కువ శాతం ఎవరు చేయరు. తను ఒకటే అంది, నీ అమ్మ బాబుని చూసుకోరా, నీ ముఖం ఎట్లుందిరా, నువ్వు లంజల్ ఇది చెప్తున్నా కానీ ఆ కొంపల్లో పుట్టినవరా, శ్రీ కూడా అన్నది. దానికి నేను ఒకటే అన్నా, నేను ఆమెకి పేరు తీసి మాట్లాడన్నా. ఇంకో వీడియో లైవ్లో కూడా మాట్లాడింది, కానీ పేరు తీయట్లేదు. ఎందుకు? తనకు ఒక ఇది వచ్చింది అంటే వీళ్ళు గట్టిగా ఉన్నారు, సో మనం తగ్గాలి. చాలా తగ్గింది ఆమె, ఇప్పుడు చాలా తగ్గింది. ఆమె అకౌంట్లో ఏం వీడియోలు రావు, తనతోటి వెనక నుంచి చేయిస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళకే హెచ్చరిస్తున్నారు, మధ్యలోకి వాళ్ళ ఆడపిల్లని లాగి ఆమెతోటి. ఆమెకైతే పవన్ కళ్యాణ్ గారు ఏం అన్యాయం చేయలేదు, ఆమె పేరు కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. జనసేనలో ఉన్న పెద్దల పేర్లే సరిగా గుర్తుపట్టాడు ఆయన స్టార్డమ్ అలాంటిది. ఆమె వీడియోలు వెళ్ళినవి కూడా తెలియదు. బట్ ఏంటంటే నా వే ఏంటంటే 10 మందిని ధైర్యంగా నిలబెట్టాలి. ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ధైర్యవంతులే కావాలి నాకు పార్టీలో. సో అందరూ మాట్లాడమంటే ఏదో తిట్టేనని కాదు, పబ్లిక్ పాలసీల గురించి. ఆడపిల్లలే మాట్లాడుతున్నారు, మగాళ్ళం మనం కూడా మాట్లాడాలి, నిలబడాలి. ఒక జన సైనికుడు వచ్చి 2 ఓట్లు వేయించండి దగ్గరుండి. 2019లో ఏంటంటే కొంతమందికి ఓటు హక్కులు లేవు. దీని గురించి కూడా నేను అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగిన దానికి క్వశ్చన్ నాకు ఆన్సర్ రాలేదు. ఒక్క ఇతర హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వెళ్ళి పవర్ స్టార్ ఇప్పుడు మహేష్ బాబు గారి ఈవెంట్కి వెళ్ళినా, ప్రభాస్ గారి ఈవెంట్కి వెళ్ళినా, జూనియర్ ఎన్టీఆర్ అరవడం చాలా సందర్భాల్లో దాని గురించి నీ అభిప్రాయం చెప్ప, అంతవరకు కరెక్ట్ అంటారు? మీ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్తారు. ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమాకి వెళ్తాను నేను, అవును, హ్యాపీగా ఫీల్ అవుతాను. అవును, అక్కడ పవన్ కళ్యాణ్ అన్న పేరే తీయను నేను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని. ప్రభాస్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రతి హీరో ఉండాలి, ఓ మనోళ్ళే ఉండకూడదు. తెలుగు ఇండస్ట్రీ ఎవరికి రాసి ఇవ్వలేదు, అందరు హీరోలు ఉంటేనే అన్ని. ఇప్పుడు ఒక థియేటర్లో వర్క్ చేస్తానన్నా నేను, అన్ని థియేటర్లు అన్ని సినిమాలు వస్తున్నాయి కదా, మా కడుపు నిండుతుంది. ఒక సినిమాను వస్తే నిండదు కదా, అటు చిన్న సినిమాలు ఉండాలి, పెద్ద సినిమాలు ఉండాలి, చిన్న ఉన్న కూడా నడపాలి. అది వాళ్ళు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు. ఇప్పుడు రాధేశ్యామ్
కొంతమందికి నచ్చలే, నాకు నచ్చింది. సాహో కొంతమందికి నచ్చలే, నాకు నచ్చింది. మన మొన్న వచ్చింది కదా ఆదిపురుష్ ఆదిపురుష్ చాలా ట్రోల్ చేశారు, కానీ నాకు నచ్చింది. ఓకే, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మహేష్ అన్న సినిమా సర్కారీ వారి పాటకు నేను బ్యానర్ వేసిన థియేటర్లో, పవన్ అన్న ఫోటో మహేష్ అన్న ఫోటో. ఏంటంటే అన్న హీరోస్ వాళ్ళు బాగానే ఉంటారు, మనం కూడా బాగుండాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్కటి అందుకే ఆయన చేసింది. ఇప్పుడు ఫ్యాన్ వార్ తగ్గింది. మీ ఫ్యాన్స్కి నువ్వేమని చెప్తావు? మా ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా నేను, కళ్యాణ్ అన్న డైహార్డ్ భక్తులకి, ఒకప్పుడు వేరు సినిమాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు. ఒకటి చాలామంది వీడియో కూడా కామెంట్లు పెడతారు, అందరు హీరోలను కలుపుకుని పోతున్నారు ఓట్ల గురించి అని. ఓట్ల గురించి అయితే కాదు, మనమందరం కలిసి ఉండాలి, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఒక సినిమాలో ఒక థియేటర్లో వర్క్ చేసేటోళ్ళగా నేను చెప్తున్నాను. ఒక థియేటర్ ఇప్పుడు సినిమా చేసేస్తారు, ఆ సినిమా నడపాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. RRR సినిమా కన్నా మా థియేటర్లో సండే రోజు రామ్ చరణ్ అన్న బర్త్డే 3rd డే సినిమా కరెక్ట్గా ఆయన బాణం వేసేయడానికి సినిమా ఆగిపోయింది. నేను ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలుసు. 3 రోజులు హాస్పిటల్ ఉన్నా ఫ్యాన్స్ చేతిలో, ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలుసు. సో థియేటర్ యాజమాన్యాన్ని కూడా మీరు సినిమా ఆగిపోతే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, టెక్నికల్ ఇష్యూ కొట్టేస్తారని వచ్చేసి. కానీ సినిమా ఈరోజు కాకపోతే రేపు పొద్దున్న ఇంకో షో ప్లే చేస్తాం, మీరు స్క్రీన్ చింపేయడం పలగొట్టేయడం. అవును, 3 రోజులు హాస్పిటల్ ఉన్నాను నేను, 3 days. ఇంకా సినిమా ఇప్పుడు చెప్పలేమన్నా, అది కరెంటు పోయింది, జనరేటర్ ఆన్ అవ్వలేదు, సినిమా ఆగిపోయింది. ఎట్లా కొట్టారంటే మామూలు కొట్టలేదు. అదే చెప్తున్నాను నేను. ఇంకొకటి ఏదైనా ఈవెంట్కి వెళ్తే, ఇప్పుడు ఎన్టీఆర్ అనే ఈవెంట్కి వెళ్ళాం, అక్కడ పెద్ద వ్యక్తి ఆయన ఎన్టీఆర్ అన్న, పెద్ద స్టార్, తెలుగు ఇండస్ట్రీలో ఒక స్తంభం ఆయన కూడా. ఆయన ఈవెంట్కి వెళ్ళినప్పుడు మంచిగా బుద్ధిగా ఎన్టీఆర్ అన్నకు సపోర్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళి కూడా మనము పవర్ స్టార్ సీఎం, జై పవర్ స్టార్, జై బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, అది మన ఈవెంట్లో మనం చేసుకోవాలి. ఏది ఇప్పుడు నిన్న ఈవెంట్ జరిగింది, దాంట్లో మనం చేసుకోవాలి. నేను ఇంకోటి చెప్తున్నాను, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆయన ఈవెంట్లు జరుగుతాయి కదా, అక్కడ కూడా అంటారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు తర్వాతనే ఎవరైనా కూడా. ఆ విషయం కళ్యాణ్ గారు కూడా చెప్తారు, నాకు దేవుడు లాంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారే కదా అందరికి రూట్ వేసింది. సో మెగాస్టార్ చిరంజీవి గారు పోయినప్పుడు ఏ బన్నీ అన్న కానీ ఎవరైనా, మహేష్ అన్న, ప్రభాస్ అన్న, రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న, అందరూ ఎవరి హీరో గొప్ప కాదు, అందరు హీరోలు ఒకటే, మనం కలిసి ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్తేనే కలెక్షన్ వచ్చేది, అటు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలి, ఇటు అందరు హీరోలు లవర్స్ కూడా వెళ్తారు. ఇప్పుడు ఈ సినిమా బేబీ రిలీజ్ అయిందన్న అందరు ఆడియన్స్ వెళ్తున్నారు, ఎంత హిట్ చేశారు సినిమాని. అదే చెప్తున్నా, అందరు హీరోలు కావాలి భయ్ మనకి, వాళ్ళు వాళ్ళు కాదు, అందరూ గొప్పే. మన ఈవెంట్లో మనం రచ్చ చేద్దాం. ఎట్లాగా ఇప్పుడు మన బ్రో ఆడియో రిలీజ్ అయింది, ప్రీ రిలీజ్ కాదు, మన ట్రైలర్ రిలీజ్ అయింది దేవిలో, ఫుల్ రచ్చ చేసినాం. అది మన సినిమా. ఇప్పుడు వేరే సినిమా వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం అరవకూడదు, టికెట్ తీసుకున్నామా వెళ్ళాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి, నచ్చితే ఓకే. కానీ ఆ హీరో ఇప్పుడు సినిమా బాగున్నా కూడా కావాలని చెప్పి ఒక యూట్యూబ్ వాడు అంత తప్పుగా అనుకోకుండా, యూట్యూబ్లో ఏంది 1కి 2 పెడతారు దానికి. సో వాళ్ళ ఫ్యాన్ వార్స్ చాలా పెరుగుతున్నాయి అన్న. సో యూట్యూబ్లో కూడా అదే చెప్తున్నాను అన్న, అక్కడ మాట్లాడేది వేరు, ఇక్కడ పెట్టేది వేరన్న. ఇక్కడ తమ్నేల్లో పెట్టేది అరే నిజంగా అనుకుంటారు, అతనేమో మంచిగా ఉందంటాడు సినిమా, ఇక్కడ వచ్చేసి ఇది పెడతారు, ఆ ప్రసాద్ మీద కూడా పోతారు, అది బాగాలేదు ఇది బాగాలేదని ఎవడో చెప్పడు. అందరూ ఆ రోజు చూసినావు కదా ప్రభాస్ అన్న సినిమాలో, ప్రభాస్ అన్న సినిమా తను జెన్యున్గా చెప్పిండు, వాడిని పట్టుకుని కొట్టేశారు. కొట్టుకోవడం వద్దు బ్రదర్స్, తనకి నచ్చలేదని జెన్యున్గా చెప్పిండు, వదిలేయాలి. వేరే వాళ్ళకి నచ్చింది కదా, మీకు నచ్చింది, అది చాలు. ఫ్యాన్స్ అయితే సాటిస్ఫాక్షన్ చేసిండా లేదా సినిమా, అంతవరకైనా. పాలిటిక్స్కి వచ్చాడు అన్న. నెక్స్ట్ వచ్చేస్తే మనం 24 years నీకు, అండ్ నీకన్నా 2019లో చాలా తక్కువ మందికి ఓట్స్ అని చెప్పేసి అన్నారు. సో ఈ పాయింట్ మీద మనం మాట్లాడితే కనుక, ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, ఆ పార్టీని రిప్రజెంట్ చేసే వాళ్ళు అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, వీళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు తప్ప వచ్చి ఓట్లేరు, వీళ్ళని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తూ ఉంటుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఒక హార్డ్ కోర్ కళ్యాణ్ గారు అభిమానిగా నువ్వేం చెప్తావు? నేను ఒకటే చెప్తానన్నా, అప్పట్లో ఓట్లు లేవు, దానికి బరాబర్ ఒప్పుకుంటా. అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వేరు, అందరు పెద్ద వాళ్ళు. ఎందుకంటే అన్న మెచ్యూరిటీ అనేది అక్కడే తెలిసిపోతుంది. అంటే ఎక్కడంటే ఇప్పుడు ఫంక్షన్లో కావచ్చు, కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే కొన్ని వేల మంది అభిమానులు వస్తారు, యంగ్స్టర్స్ వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వీడియో పెట్టిన, ట్రైలర్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా చాలా మంది అభిమానులు వస్తారు. సో కానీ వీళ్ళందరూ ఎలక్షన్స్లో ఓట్ వేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపట్లేదు. నాకు జేజేలు కొట్టిన సినిమాలు వచ్చినప్పుడు జేజేలు కొట్టేవాళ్ళు, ఓట్లు వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు.
అన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిరు, ఆయన అవును. అన్నీ చేసిరు. కొంతమందికి ఆయన ప్రభుత్వం నచ్చుతుంది. నా ఒపీనియన్ నేను చెప్పుకుంటున్నా. అవును. నాకు ఎందుకు నచ్చట్లే అంటే నాకు రోడ్లు, ఇంకోటి ఈ రాజకీయాలు ఏదైతే ఉంది కన్నా ఇదంతా ఆయన థాట్ కాదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి థాట్ కాదు, ఆయన థాటే కాదు. ఇదంతా ఈ పక్క పక్కన వాళ్ళు చేసేది. ఒకటి అమ్మఒడి, ఓకే పర్లేదు, ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు, అది మంచిగా ఉంది. మెయిన్ థింక్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం పదవిలో కూర్చోపెట్టింది మాత్రం 100 to 100% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువ. ఆయన దేవుడన్న, ఆయన ఆరోగ్యశ్రీ కార్డు మా అమ్మమ్మకి కానీ మా ఫ్యామిలీలో చాలామందికి ఉపయోగపడ్డది అప్పట్లో. ఇప్పుడు నా ఒపీనియన్, నాకు ఏ నాయకుడు నచ్చితే ఆ నాయకుడికి ఓటేసుకుంటా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, పార్టీ పెట్టిన 2014లో. అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో తిరిగారు. నేను అప్పుడు కొంచెం పోరోండి కదా, నేను అంత పట్టించుకునేటోని కాదు. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, మాట్లాడే తెలివి వచ్చింది. అరే ఏంది సొసైటీలో ఎట్లా ఉండాలి, రాజకీయాలు ఎట్లా ఉండాలి. ఇప్పుడు మన అంటే మళ్ళీ కోపం మళ్ళీ తెలంగాణ అనుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఉన్నాయన్న, ఫైట్ చేస్తారు. రేవంత్ రెడ్డి అన్న కూడా ఉన్నారు, కేసీఆర్ అన్న అండ్ బీజేపీ, వీళ్ళందరూ రాజకీయ పరంగా తిట్టుకుంటారు. ఇలా తిట్టుకుంటే బాగుంటుంది. నువ్వు ఇది చేయలే భయ్, నువ్వు అది చేయలే, మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ జోలికి ఎవరు రారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా మేము అదే అంటున్నాం, మీరు ఏమన్నా దాడి చేయాలనుకున్నా కూడా, ఏం చేయాలనుకున్నా కూడా రాజకీయ పరంగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ నువ్వు ఇది చేసినావా, ఆయనైతే ఇంకా ఒక సీట్ కూడా లేదు, చేయకుండా ఒక సీట్ లేకుండానే ఇన్ని చేసిన ఆయన, అలాగే మాట్లాడమని చెప్పండి. సో ప్రతి దాడి ఎట్లా అంటే మధ్యలోకి ఆయన ఫ్యామిలీని లాగేయడం. ఒకటన్నా లైఫ్లో ఎన్నో జరిగిపోతాయి చాలామందికి. పవన్ కళ్యాణ్ గారి లైఫ్లో కూడా జరిగిపోయింది. మనం మార్చలేం. వాళ్ళు ఒకరి పర్సనల్ గురించి మనకెందుకు. ఇప్పుడు నా పర్సనల్ ఉంది, అది నా పర్సనల్, నా ఇష్యూ అది. నా పర్సనల్ పెట్టుకుని నీకు ఏం ఉపయోగం నీకు? ఇప్పుడు ఆయన బ్యాడ్ చేయాలనుకుంటారు, ఆ 3 పెళ్ళిళ్ళు, అది అందరికీ ఆయన రాజకీయాల్లో రాకముందే తెలుసు, అందరికీ అది పాలిటిక్స్లోకి రాకముందే తెలుసు. సో ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. రీసెంట్గా అందరూ అంటూ ఉన్నారు, అండ్ జోగి రమేష్ గారు తెలుసు కదా నీకు, వైఎస్ఆర్సీపీ జోగి రమేష్, ఆయన మాట్లాడిన వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది. చూసావా? నీకు నేను చూశాను కానీ నేను ఎక్కువ పట్టించుకోను. నేను నా థాట్ అంతా మొత్తము ఈ వల్గర్ వీళ్ళని ఆపాలని నా ప్రయత్నం. సో ఇదైతే నేను చూడలేదు, అంటే చూశాను, విన్నాను. ముక్క శ్రీనివాసరావు గారు కూడా పెట్టారు, నీకు చూపిస్తాను, ఒపీనియన్ చెప్పు.